ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. బీసీ మహిళగా నాకు ఈ అవకాశం కల్పించారు. మరి నేను మీ అందరికీ కూడా సామాన్య స్థానికురాలుగా నిత్యం ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాను. మనందరికీ తెలిసిన విషయమే, జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, నవరత్నాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే వికలాంగుల పెన్షన్లు అవన్నీ ఇస్తున్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ, ఇంకా సచివాలయాల వ్యవస్థ కానీ ఎంతో మెరుగ్గా ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి మీకు మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడిగే నాయకుడు మన జగనన్న ఒక్కడే. మరి మన ప్రభుత్వం నిజంగానే పేదల ఆకలి తీర్చే ప్రభుత్వం. పేదల కళ నిలవేరాలి అన్నదే మరి జగనన్న కళ కూడా. మరి వారి అభివృద్ధి జరగాలి అంటే మనం జగనన్నని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న కిల్లారి రోసయ్య గారికి, నేను స్థానికురాలిగా మీ అందరికీ అందుబాటులో ఉండే మీ చెల్లెమ్మని, మీ ఇంటి బిడ్డని, మీ ఆడపడుచునైన మురుగళ్ళ లావణ్య నాకు ఎప్పటికీ మీ ఆదరణ ఆశీస్సులు నాకుంటాయని ఆశిస్తూ నా విజయానికి మీ అందరి సహాయం కావాలని కోరుకుంటున్నాను. మరి మీ అందరి ప్రోత్సాహమే నా ఉత్సాహం. మరి ఎన్నికలకి మీరంతా వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మీరంతా సిద్ధంగా ఉన్నారా? నేనైతే సిద్ధం. మరి మీరు సిద్ధమైతే చెప్పండి. మరి మీరంతా నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనందరం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి కదా, ఒక్కసారి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని చెప్తామా? నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. నాకు పోటీ చేయడానికి అవకాశం కల్పించాడు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు సేవ చేయడానికే నాకు ఈ అవకాశం కల్పించిందిగా నేను భావిస్తున్నాను. మరి మా జిల్లాలోనే నలుగురు స్త్రీలకి, రజనీ గారికి కానివ్వండి, సుజేత గారికి కానివ్వండి, ఫాతిమా గారికి కానివ్వండి, నాకు కానివ్వండి, నలుగురు స్త్రీలకి సీట్ కేటాయించి మమ్మల్ని ప్రోత్సహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచి చూపిస్తాము. మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ప్రతి సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు జగనన్న. అందుకనే మరి ప్రజలందరూ స్పందన కూడా చాలా బాగుంది. వారు మాకు మద్దతుగా మాలో మమైకమైపోయి మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు, మాకు అండగా నిలిచారు. సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయని ప్రచారంలోకి వెళ్తున్న మాకు తెలియజేస్తున్నారు. నాడు నేడు కానివ్వండి, విద్యార్థి వసతి దీవెన కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇంకా చేయూత, ఇలాంటి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని మాకు తెలియజేశారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుందని చెప్పి మాకు తెలియజేశారు. అబ్బాతాతలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వికలాంగులకు కానీ అందరికీ వాలంటీర్లు తమ ఇంటి ముందుకే ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్నది వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళందరి మద్దతు మాకుంది అని చెప్పి తెలియజేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రచారంలో మేము ముందుకు వస్తున్నాము. మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలవి, నాయకులవి, కార్యకర్తలవి, అభిమానులవి అందరివి అండ సహాయ సహకారాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే వాళ్ళ సామాన్య నాయకురాలైన నన్ను వారి చెల్లిగా, అక్కగా, బిడ్డలాగా భావించి, అలాగే మన కిల్లారి రోసయ్య గారికి అండగా భావించి లావణ్య అనే రెండు భారీ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడిన మన మురుగళ్ళ లావణ్య గారు 18వ వార్డు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశారు. నేను లావణ్య గారికి, మేడం గారికి ఒకటే చెప్తున్నా, అన్నయ్య మీరు ప్రతి గడప తిరిగే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా
ఒక్కొక్క నియోజకవర్గంలో 90,000 ఇళ్లు ఉంటే 85,000 ఇళ్లకు సంక్షేమ పథకాలన్నీ నాడు నేడు అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ఒక ఆర్బీకేలు అవ్వచ్చు, రైతు భరోసా కేంద్రాలు అవ్వచ్చు, నేతన నేస్తం మనం 85,000 మందికి 5 సార్లు ఇవ్వటం గాని, ఒక్కొక్క ఇంటికి నాడు నేడు స్కూల్స్ గాని ప్రతిదీ నువ్వు చెప్పమ్మా. అట్లానే ఎదుటి పార్టీ వాళ్ళు ఒక గుంపుగా వస్తున్నారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరేం చేశారు గతంలో, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు స్పష్టమైనటువంటి మీకు ఏదైనా మేము ఇది ఇస్తాము అనేది మీకు ఏమైనా ఉందా? అదేమంటే మీరు వాళ్ళు ఏమని చెప్తారంటే రోడ్లు లేవంటారు. ఒకప్పుడు 2 రూపాయలు కేజీ బియ్యం ఇచ్చినప్పుడు మార్కెట్ లో 5 రూపాయలు ధర ఉంది. ఆ రోజున 3 రూపాయల వ్యత్యాసం ఉంది. ఇవాళ కేజీ రూపాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఈ రోజు రైస్ బజార్లో 50 నుంచి 60 రూపాయలు ఉంది. మరి ఇంత సంక్షేమం చేస్తా ఉన్నాం. రోడ్లు కూడా బ్రహ్మాండం డెవలప్ అయ్యాయి. ఎక్కడో గుంటలు ఉన్నాయో ఏదో ఉన్నాయో, రోడ్లు బాగోలేదు, అభివృద్ధి చెందలేదు అంటున్నారు. ఈ రోజు చూస్తే మనం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో చూస్తే మీరు ఒరిస్సా గానీ, కర్ణాటక గానీ, తమిళనాడు గానీ, పక్క రాష్ట్రాలు తీసుకోండి, ఏ హాస్పిటల్ కూడా ఫ్లూ జ్వరాలతో ఖాళీగా లేదు. ఈ రోజు గ్రామ సచివాలయాలు, మనం ప్రైమరీ హెల్త్ సెంటర్లు పెడతాం వల్ల ప్రతి పేదవాడు కూడా హెల్త్ సెంటర్కి వెళ్లి ఫ్రీగా వైద్యం చేయించుకోవడం వల్ల ఈ యొక్క హాస్పిటల్స్ అన్ని కూడా ఎక్కడో కూడా మనకు ఖాళీగానే కనిపిస్తా ఉన్నాయి. ఇదంతా సంక్షేమం కాదా? ఇదంతా అభివృద్ధి కాదా? ఇవాళ 13 మెడికల్ కాలేజ్, 13 పెద్ద హాస్పిటల్స్ మళ్ళీ ప్రారంభిస్తున్నారు. ప్రతి మనిషికి ప్రతి జీవితంలో కావాల్సింది విద్య, వైద్యం. ఈ రెండింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. ఈ రెండింటిని అభివృద్ధి ఆయన ధ్యేయంగా అనుకుంటున్నారు. ప్రతి వాళ్ళు ఎంతమంది ప్రతిపక్షాలు రాలేసినా కూడా నేను చేసేది ఇక్కడ జరుగుతున్న యుద్ధం క్లాస్ అండ్ వారు. మరి ఈ వారు ఎవరు జరుగుతుందండి? పేద ధనిక వర్గాలకే వారు. ఇక్కడ కులానికి వారు కాదు, క్యాస్ట్ వారు కాదు, క్లాస్ వారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనం అనుకొని ప్రతి ఓటర్ కూడా అమ్మా నువ్వు అందరికీ వివరణ చెప్పాలి. చెప్పి మనం ఏం చేస్తున్నాం, గతంలో ఏం చేసాం, వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు లేదా 40 సంవత్సరాలు అంటారు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రతి కార్యకర్తకు కూడా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత మనకుంది. మనం గెలిస్తే విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 20 సంవత్సరాలు ఆయన సీఎం గా పరిపాలిస్తాడు. ప్రతి పేదవాడు కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని.